రీసెంట్గా మనం సహజ సంఖ్యల మొత్తము, సహజ సంఖ్యల వర్గాల మొత్తము, సహజ సంఖ్యల గణాల మొత్తం నేర్చుకున్నాము. ఇప్పుడు సహజ సంఖ్యలు న్యాచురల్ నంబర్ 1 2 3 4 5 6 7 సో ఆన్ ఇన్ఫినిటీ అనంతం వరకు ఉంటాయి. ఆ సహజ సంఖ్యల్లో కొన్ని సరి సంఖ్యలు ఎన్ని, బేసి సంఖ్యలు ఎన్ని అని ఇస్తాడు. ఇప్పుడు మనకు 1 నుంచి 10 వరకు తీసుకుందాం. ఈ 1 నుంచి 10 వరకు సహజ సంఖ్యల్లో 1 నుంచి 10 వరకు బేసి సంఖ్యలు ఎన్ని, లేదా 1 నుంచి 10 వరకు సరి సంఖ్యలు ఎన్ని అని అడుగుతాడు. ఇప్పుడు మనం 1 నుంచి 10 వరకు అంటే చిన్నది కాబట్టి మనం వేసేసుకుంటాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఇవే కదా. 1 నుండి 10 వరకు సరి సంఖ్యలు ఎన్ని లేదా బేసి సంఖ్యలు ఎన్ని అనే క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. సరి సంఖ్యలు ఎన్ని, 1 నుంచి 10 వరకు సరి సంఖ్యలు ఎన్ని, బేసి సంఖ్యలు ఎన్ని. ఇగో ఫస్ట్ సరి సంఖ్య చూస్తున్నా. ఏది సరి సంఖ్య? 2 4 6 8 10. ఎన్ని ఉన్నాయి సరి సంఖ్యలు? 1 2 3 4 5 5 వచ్చినాయి సరి సంఖ్యలు. ఓకేనా? 1 నుంచి 10 వరకు సరి సంఖ్యలు ఎన్ని? 1 నుంచి 10 వరకు సరి సంఖ్యలు ఎన్ని? 5 వచ్చినాయి. ఎట్లా? 1 నుంచి 10 వరకు వేసినాం, దాంట్లో చూసినాం. ఇదే మనం షార్ట్ కట్ అప్లై చేయాలంటే దీనికి n/2. n అంటే వాడు ఎంతవరకు ఇస్తే అంతవరకు. 1 నుంచి 10 వరకు ఇచ్చింది కదా, n వాల్యూ 10 అవుతుంది. 10/2. ఇగో 2 ఎక్కం 2 5ల వచ్చిందా? 1 2 3 4 5 5 వచ్చినాయా సరి సంఖ్యలు? సేమ్ బేసి సంఖ్యలు ఎన్ని అన్నా కూడా n/2నే. చూడండి, బేసి సంఖ్య 1 2 3 4 5 బేసి సంఖ్యలు కూడా 5 ఉన్నాయా? సో దానికి కూడా సేమ్ n/2. n ఎంత ఉంది? 10. అంటే ఎంతవరకు అడుగుతున్నాడు? 1 నుంచి 10 వరకు అడుగుతుంది కాబట్టి 10 అనేది n వాల్యూ అయిపోతుంది. n/2 10/2. 2 1 జా 2 5 జా 5 వచ్చింది. చిన్న కాబట్టి వేసుకొని చేసినాం. ఒకవేళ ఇట్లా కాకుండా ఎక్కువ ఇచ్చిండు అనుకో, ఎక్కువ ఇచ్చినప్పుడు కౌంట్ చేయలేము కదా. అప్పుడు 1 2 3 అని వేసుకొని కౌంట్ చేయలేము కాబట్టి n/2 అని పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్స్ 1 నుండి 100 వరకు గల సరి సంఖ్యలు ఎన్ని లేదా బేసి సంఖ్యలు ఎన్ని? వాడు ఏం అడిగిండు? సరి సంఖ్యలు అడిగిండా, బేసి సంఖ్యలు అడిగిండా? 1 నుంచి 100 వరకు ఎక్కడి వరకు అయితే మీకు అడుగుతున్నాడో అది n వాల్యూ. ఏంది? మనము సరి సంఖ్యలు ఎన్ని అన్నా లేదు బేసి సంఖ్యలు ఎన్ని అన్నా మనకు ఫార్ములా ఏం చెప్పినాం? రెండింటి కలిపి n/2 అన్నాం. ఓకేనా? నీకు వాడు సరి సంఖ్యలు అడగని, బేసి సంఖ్యలు అడగని, n/2. ఈ 1 నుంచి 100 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి? 100 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి? లేదా 100 లోపు ఎన్ని సంఖ్యలు ఉంటాయి? లేదా 1 100 వదిలేసి మధ్యలో ఎన్ని ఉంటాయి? ఇవన్నీ లిటికేషన్ అడుగుతుంటాడు. సరి సంఖ్యలు అంటున్నాము, 100 వరకు అంటున్నాం కాబట్టి 100/2 ఎన్ని? 2 ఎక్కం 2 5ల 0 0 అంటే 50 ఉంటాయి. సరి సంఖ్యలైనా 50 ఉంటాయి, బేసి సంఖ్యలైనా 50 ఉంటాయి. మీకు డౌట్ వస్తే 1 నుంచి 100 వరకు వేసుకోండి. 1 2 3 4 ఇట్లా వేసుకొని 100 వరకు వేసుకొని కౌంట్ చేసుకోండి. ఇది బేసి సంఖ్య 1 2 3 అని కౌంట్ చేసుకోండి, 50 వస్తాయి. లేదు సరి సంఖ్య అంటే 1 2 3 అని కౌంట్ చేయండి, అవి 50 వస్తాయి. అంటే 1 నుంచి 100 లోపు సరి సంఖ్యలు ఎన్ని, బేసి సంఖ్యలు ఎన్ని? సంఖ్యలు ఎన్ని మనం నేర్చుకుంటుంది ఏమి? సంఖ్యలు ఎన్ని అనే దానికి. ఓకేనా? ఇప్పుడు 1 నుంచి 1000 లోపు లేదా 1 నుంచి ఏమంటారు 999 లోపు సరి సంఖ్యలు ఎన్ని అంటారు? మీరేం చేయాలి? 999 / 2 చేయాలి. ఇవి ఓదిది కానీ ఎంతవరకు పోతే అదే మనకు ఆన్సర్. 2 ఎక్కం 2 2 4 1 మిగిలింది 18 అవుతుంది. 19 అవుతుంది. 2 9 18, 1 మిగిలింది 19 అవుతుంది. 2 9 18 అంటే ఎన్ని ఉంటాయి? 299 ఉంటాయి. వీటి మధ్యలో 299 ఉంటాయి. మీకు అర్థం కావాలంటే ఇగో 1 నుంచి 9 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఎన్ని, బేసి సంఖ్యలు ఎన్ని చూద్దాం. మధ్యలో సరి సంఖ్యలు ఎన్ని, బేసి సంఖ్యలు ఎన్ని? ఏం చేస్తాం? దీనికి ఫార్ములా ఏం చెప్పినాము? n/2 అని చెప్పినాం. n అంటే ఏంది? 9 కదా ఎన్ను. ఇగో 9/2. 2 ఎక్కం 2 4 8 మిగిలిన 1 ఎంత వచ్చింది నీకు?
4 వచ్చింది. కాబట్టి ఇక్కడ 4 ఉంటాయి. ఆ 4 వేసేసుకో. 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని సరి సంఖ్యలు? సరి సంఖ్యలు ఏవిగో 1 2 3 4. 4 వచ్చినాయా? బేసి సంఖ్యలు ఎన్ని? 1 నుంచి 9 వరకు బేసి సంఖ్యలు ఎన్ని? 1 2 3 4. 1 2 3 4 5. బేసి సంఖ్యలు ఎన్ని? 5 వస్తున్నాయి. సరి సంఖ్యలు ఎన్ని? 4 వస్తున్నాయి. ఈ సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, సరి సంఖ్యల మొత్తం ఎంత, బేసి సంఖ్యల మొత్తం ఎంత, వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. క్వశ్చన్ చేసుకొని దీంట్లో కొద్ది మార్పు వస్తుంది కదా, ఆ మార్పుని ఎట్లా పసిగట్టాలి, ఆ మార్పుకు సంబంధించి ఎలాంటి ఫార్ములాస్ ఉండాలనేది ఈరోజు ఈ చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మంచిగా వివరిస్తాం. 1 నుంచి 9 వరకు కాగల సరి సంఖ్యలు ఎన్ని, బేసి సంఖ్యలు ఎన్ని. వాడు నీకు సరి అని అడగొచ్చు, బేసి అని అడగొచ్చు. వాడు ఏదని అడగండి. మనం చిన్న నుంచి పెద్దగా పోదాం. ఎందుకంటే చిన్న దాంట్లో మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేస్తాం. 1 2 3 వేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాము. అక్కడ ఫార్ములా అప్లై చేసినా మనకు క్లారిటీ వస్తుంది. దానికి యూజ్ చేయొచ్చు ఫార్ములాని. నేను పెద్ద లెక్కలు తీసుకొని డైరెక్ట్ ఫార్ములా అంటే నేను ఏమంటున్నానో, ఆ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తున్నానో మీకు అర్థం కాకుండా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఫస్ట్ 0 నుంచి హీరో లెవెల్ అన్నట్టు చిన్నవి తీసుకొని చేస్తే కొద్దిగా మీకు క్లారిటీ వస్తుందన్నట్టు చిన్నది తీసుకున్నా. 1 నుంచి 9 వరకు కాగల సరి సంఖ్యలు ఎన్ని, బేసి సంఖ్యలు ఎన్ని. ఇప్పుడు ఫస్ట్ సరి సంఖ్యలే చేద్దాం అనుకో. ఎంతో సరి సంఖ్యలైనా బేసి సంఖ్యలైనా మీకు ఫార్ములా ఏమని చెప్పిన ఇంతకుముందు n/2 అని చేస్తే సరిపోతుంది అన్న. ఇప్పుడు చూడు, సరి సంఖ్యలు చేస్తున్నాం మనం. ఏంది సరి సంఖ్యలు చేస్తున్నాం. ఎన్ని ఎంత ఉంది? 9 ఉంది. /2 కొట్టే. 7దా కొట్టేస్తే 8దా కొట్టేస్తాయి. రిమైండర్ మిగిలింది వదిలేసాయి. 2 1 2 4. ఇగో 4 వచ్చింది. ఈ తర్వాత మిగిలింది పోదు కాబట్టి దాన్ని వదిలేసాయి. లేదు ఇట్లా కొట్టడం మీకు కర్మీస్ అయితే ఇట్లా కొట్టుకోండి. 2 4 8. ఈ రిమైండర్తో మనకు పని లేదు. భాగఫలం ఎంత వచ్చింది అదే మన ఆన్సర్. 4 ఉంటాయి. ఆ 4 ఏవేవి అనేది నీకు వేసి చూపిస్తా. 1 2 3 4 5 6 7 8 9. వీటిలో సరి సంఖ్యలు ఎన్ని అనేది చూస్తున్నాం మనం. సరి సంఖ్యలు ఎన్ని అని చూస్తున్నాం. సరి సంఖ్య అయితే ఇది సరి సంఖ్యనే, ఇది సరి సంఖ్యనే, ఇది సరి సంఖ్యనే, ఇది సరి సంఖ్యనే. ఇంకున్నాయా? లేవు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అంటే 4 వచ్చినాయి సరి సంఖ్యలు. ఓకేనా? 1 నుంచి 9 వరకు కాగల సరి సంఖ్యలు ఎన్ని అంటే డైరెక్ట్ ఇక్కడ ఇప్పుడు 9 కాకుండా 19 ఉందనుకో, డైరెక్ట్ ఏం చేస్తారు? 19కి 19/2 n/2 కదా మన ఫార్ములా. కాబట్టి 19/2 వేసేస్తావు. 2 ఎక్కం 2 9 18 అంటే 9 ఉంటాయి. నీకు డౌట్ వస్తే రాసి పెట్టుకో. 1 2 3 4 5 6 7 8 9 12 13 14 15 16 17 18 19. సరి సంఖ్యలు ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9. 9 వచ్చినాయి సరి సంఖ్యలు. వాడు సరి సంఖ్యలు అడగని, బేసి సంఖ్యలు అడగని. వాటి లోపల సరి సంఖ్యలు అడగని, బేసి సంఖ్యలు అడగని n/2 అని చెప్పిన. కాకపోతే బేసి సంఖ్యలు అడిగినప్పుడు కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఇప్పుడు 1 నుంచి 10 వరకు తీసుకున్నాడు అనుకో. 1 నుంచి 10 వరకు గల సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు ఎన్ని అన్నాడు అనుకో, డైరెక్ట్ 10/2 వేసేస్తాం. 10/2 వేసేస్తే 10/2 2 ఎక్కం 2 5ల 5 ఉంటాయి. అవి 5 ఏవేవి? 1 3 5 7 9. 1 2 3 4 5 వచ్చినాయా? 1 నుంచి 10 వరకు. కానీ అదే మనం ఇప్పుడు ఇక్కడ 9 తీసుకున్నాం అనుకో. 9 తీసుకుంటే ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు బేసి సంఖ్యలు మాట్లాడుతున్నా. 1 నుండి 9 వరకు కాగల బేసి సంఖ్యలు ఎన్ని అన్న అంటే 9/2 చేయాలి. n/2 9/2 చేసేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఓకేనా? 4 వస్తుంది. కానీ ఎన్ని ఉంటాయి బేసి సంఖ్యలు? ఇక 1 3 3 5 7 9 అంటే ఇవన్నీ 5 వస్తున్నాయి నీకు బేసి సంఖ్యలు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాడు ఇచ్చిన దాంట్లో ఇక్కడ మీకు సరి సంఖ్య వరకు ఇచ్చిండా, బేసి సంఖ్య వరకు ఇచ్చిండా? ఎందుకంటే ఇది కూడా బేసి సంఖ్యనే కదా. సరి సంఖ్య అంటే అవసరం లేదు, వచ్చేస్తుంది. కానీ బేసి సంఖ్య అడిగినప్పుడు ఇది కూడా బేసి సంఖ్యనే కాబట్టి ఇది కూడా క్యాలిక్యులేషన్ అవుతుంది. కాబట్టి నీకు ఎంతైతే బేసి సంఖ్య ఇచ్చి అడిగినా అనుకో, అప్పుడు ఏం చేయాలి? n+1/2 చేయాలి. బేసి సంఖ్య అడిగినప్పుడు n+1/2.
n+1 అంటే ఎంత ఇప్పుడు 9 + 1/2 10/2 2 2 1 2 5 అంటే ఇప్పుడు 1 నుంచి 9 వరకు కాగల బేసి సంఖ్యలు ఎన్ని అంటే 5 అని చెప్పాలి. కన్ఫ్యూజ్ అయితే లేదు కదా. ఒకవేళ మీకు డౌట్ వస్తే ఇట్లా రాసుకోండి. రాసుకురు అనుకో 1 2 3 4 5 6 7 8 9 ఇవే కదా. వీటిలలో బేసి సంఖ్యలు ఏది 1 2 3 4 5. బేసి సంఖ్యలు ఇచ్చి బేసి సంఖ్యలు అడిగినప్పుడు ఒకటి కలపండి. ఇక్కడ బేసి కాకుండా సరి ఇచ్చిండు అనుకో, సరి సంఖ్య ఇచ్చి నీకు బేసి సంఖ్య అడిగినా, ఇక్కడ సరి సంఖ్య ఇచ్చి సరి సంఖ్య అడిగినా n/2 ఉన్నాయి. n/2 చేసేస్తే ఎన్ని ఉన్నాయి అనేది వచ్చేస్తుంది. అది ఇంతకుముందు నేను చెప్పిన 1 నుంచి 10 వరకు సరి సంఖ్యలు ఎన్ని n/2 ఎంత 5 వస్తుంది. బేసి సంఖ్యలు అన్న 5 వస్తుంది, సరి సంఖ్య అన్న 5 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సరి సంఖ్య ఉంది కాబట్టి. సరి సంఖ్య ఉన్నప్పుడు డైరెక్ట్ /2 చేసేదంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. బేసి సంఖ్య ఉన్నప్పుడే కన్ఫ్యూజ్ అవుతాము. ఆ బేసి సంఖ్య ఉన్నప్పుడు ఆ బేసి సంఖ్య కూడా బేసి సంఖ్య అవుతుంది కాబట్టి ఒకటి కలిపితే సరిపోతుంది. దానికి ఎప్పుడు 1 నుంచి ఇక్కడ బేసి సంఖ్య ఇది బేసి 9 అనేది బేసి కాబట్టి అప్పుడు n+1/2 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎన్ని సంఖ్యలు అనేది వాడు ఏం చేస్తాడంటే నీకు 1 నుంచి 1000 ఇస్తాడు, లేదా ఒక 999 ఇస్తాడు. 1 నుంచి 999 మధ్యలో బేసి సంఖ్యలు ఎన్ని అంటాడు, లేదా 1 నుంచి 999 మధ్యలో సరి సంఖ్యలు ఎంత అంటాడు. సరి సంఖ్యలు అంటే డైరెక్ట్ n/2 వేసేస్తూ చేస్తుంది. బేసి సంఖ్యలు అంటే ఒకటి కలుపుకొని చేయాలి. ఎన్ని సరి సంఖ్యలు బేసి సంఖ్యలు ఉన్నాయనే తెలుస్తుంది. రైట్, ఒక క్వశ్చన్ తీసుకున్నా. 1 నుండి 131 వరకు కాగల సరి సంఖ్యలు ఎన్ని, లేదా 1 నుంచి 131 వరకు కాగల బేసి సంఖ్యలు ఎన్ని. నీకు ఇక్కడ ఫార్ములా ఎట్లా చేంజ్ అవుతుంది, నీకు ఎక్కడ వరకు ఇచ్చిండు 131 అనేది సరి సంఖ్యనా బేసి సంఖ్యనా. 131 అనేది బేసి సంఖ్య. బేసి సంఖ్య ఉంటే ఏం చెప్పాను నేను 131 + 1/2 ఇది దేనికి బేసి సంఖ్యలు ఎన్ని అన్నదానికి. అప్పుడు ఏమవుతుంది 132/2 2 1 2 6 12 2 6 12 అంటే 66 బేసి సంఖ్యలు ఉంటాయి. సరి సంఖ్యలు కావాలంటే డైరెక్ట్ కొట్టేసినా అయిపోతుంది. 131/2 ఇగో 2 1 2 6 12 1 మిగులుతుంది 11 అవుతుంది 2 5 10. సో 65 వస్తాయి. బేసి సంఖ్యలు అంటే 66 వస్తుంది, సరి సంఖ్యలు అంటే 65 వస్తుంది. ఎందుకంటే బేసి సంఖ్యలు ఇది కూడా క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి వస్తుంది. అదే మీరు సరి సంఖ్యలు అంటే 130 వరకే వస్తుంది. 130 అనేది సరి సంఖ్య కాబట్టి దాని ముందు వరకే తీసుకుంటాం. ఇట్లా డైరెక్ట్ n/2 చేయొచ్చు, లేదు అనుకుంటే n-1/2 అయినా చేయొచ్చు సరి సంఖ్యలు అడిగితే. కానీ బేసి సంఖ్యలు అడిగి ఇక్కడ బేస్ ఇచ్చి బేస్ అడిగితే మాత్రం ఖచ్చితంగా ఒకటి కలపాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 24 నుండి 194 వరకు కాగల సరి సంఖ్యలన్నీ బేసి సంఖ్యలన్నీ. మనకి 1 నుంచి నేర్చుకున్నాం మనం. ఇక్కడ మధ్య నుంచి ఇచ్చిండు 24 నుంచి ఇచ్చిండు. అంటే మనకు ఫస్ట్ 1 నుంచి 194 వరకు చేయండి. 1 నుంచి 194 వరకు, ఎందుకంటే మధ్య నుంచి చేయడానికి మనం రాదు కాబట్టి మీకు ఎక్కడైతే ఇవ్వలేదో అది తీసేయాలి. మీరు 1 నుంచి 194 వరకు చేయండి. తర్వాత 1 నుంచి దీని ముందు ఏముంటుంది 23 ఉంటుంది, 23 వరకు చేయండి. ఆ 23 వరకు తీసేస్తే మిగతా ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. కాబట్టి మధ్యలోకి వెళ్ళి ఇచ్చిందంటే ఫస్ట్ 1 నుంచి చేయండి. ఎందుకంటే 1 నుంచి ఇది సరి సంఖ్య ఉంది కాబట్టి సరి సంఖ్యలు ఎన్ని అంటే n/2. 194/2 2 ఎక్కం 2 8 16 2 9 2 9 18 1 మిగులుతుంది 2 7 14 అంటే 97 ఉన్నాయి. ఎక్కడి నుంచి 1 నుంచి 194 వరకు సరి సంఖ్యలు ఎన్ని 97 ఉన్నాయి. కానీ వాడు అడిగింది మనకి 24 నుంచి అడిగిండు కాబట్టి 23 వరకు కూడా కొన్ని ఉంటాయి కదా, వాటిని తీసేయాలంటే అప్పుడు 1 నుంచి 23 వరకు తీసుకోండి. ఎందుకంటే 24 దీంట్లో క్యాలిక్యులేషన్ అయిపోయింది కాబట్టి 23 వరకు తీసుకోండి. ఇప్పుడు ఇది బేసి ఉంది చూడండి. బేసి ఉన్న సరి సంఖ్య అడిగినప్పుడు సేమ్ n/2నే. 23/2 అంటే 2 ఎక్కం 2 ఎక్కం 2 2 ఎక్కం 2 ఇక్కడ 11 ఉంటాయి. ఆ 11 ఏమనేది మీరు రాసుకుంటే తెలిసిపోతుంది. ఆ 11 ఉంటాయి. ఈ 97 వెళ్ళి 11 తీసేస్తే ఎంత 86 అంటే 24 నుంచి 194 వరకు సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయంట, సరి సంఖ్యలు 86 ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే బేసి సంఖ్యలు ఎన్ని అని అడిగిండు అనుకో. 24 నుండి 194 వరకు బేసి సంఖ్యలు ఎన్ని. బేసి సంఖ్యలు ఎన్ని అంటే ఫార్ములా ఏం చెప్పినా వాడు బేసి అడగని సరి అడగని n/2నే అన్నా నీకు. కాకపోతే మీకు ఎక్కడ మార్పు వస్తుంది అన్న, వాడు ఎక్కడ వరకు అడిగిండు 194
ఎక్కడ వరకు అయితే అడిగిండో అది సరి సంఖ్య అయితే ఈ ఫార్ములా సరిపోతుంది. ఇది సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య అయిందంటే ఇక్కడ n+1 కలపాలన్న. సో ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో 1 కలపాలి మీరు. ఇప్పుడు n+1 కలపాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు మీకు. ఎందుకు? ఇది కూడా సరి సంఖ్యనే కాబట్టి. ఒకవేళ ఇక్కడ 5 ఇచ్చిండు అనుకో, బేసి సంఖ్య ఇస్తే మనం కలపాల్సి వస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, 24 నుండి 194 వరకు కాగల బేసి సంఖ్యలు ఎన్ని? సరి ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇప్పుడు బేసి సంఖ్యలు ఎన్ని? బేసి సంఖ్యలు ఎన్ని అంటే ఇది బేసి సంఖ్యనే ఇది సరి సంఖ్యనే కాబట్టి సేమ్ n/2 చేసేస్తే సరిపోతుంది. n/2 అంటే 194/2. n వాల్యూ 194 అవుతుంది. 194/2 ఇది ఎక్కడి నుంచి చేస్తున్నాము? 1 నుంచి 194 వరకు. ఇది ఎందుకు? మన ఇక్కడ మధ్య నుంచి ఇచ్చిండు కానీ మనకు మధ్య నుంచి చేయడం రాదు, లేదా మెథడ్. కాబట్టి మనం ఏం చేస్తాం, 1 నుంచి చేస్తాం. 1 నుంచి చేసినప్పుడు దానికి కొంత వాల్యూ వస్తుంది. తర్వాత 1 నుంచి ఎక్కడి వరకు అయితే ఇచ్చిండో దాన్ని ముందు వరకు చేస్తాం, అది తీసేస్తాం. అది తీసేస్తే మిగిలినవి వచ్చేస్తాయి. రైట్, ఇప్పుడు కొట్టేస్తే 2 ఎక్కం 2 9 18 2 గోలు, ఇక్కడ 97 వచ్చింది. ఓకేనా? తర్వాత ఏం చేయాలి, మళ్ళీ 1 నుంచి 23 వరకు చేయాలి. ఇగో 1 నుంచి 23 వరకు చేయాలి. ఇక్కడ బేసి వచ్చింది నీకు. ఇక్కడ బేసి వచ్చిందంటే నువ్వేం చేయాలి, అప్పుడు n+1/2 చేయాలి. n+1 అంటే 23 + 1 అంటే 24. 24/2 అంటే 2 ఎక్కం 2 ఎక్కం 2 2 అంటే 12 వస్తున్నాయి. తీసేయ 12 దాంట్లోకి తీసేస్తే 7 నుంచి 2 పోతే 5, 9 నుంచి 1 పోతే 8. అంటే ఎన్ని ఉంటాయి బేస్ సంఖ్యలు? ఎన్ని ఉంటాయంట? 85 ఉంటాయంట బేస్ సంఖ్యలు. ఎక్కడ? 24 నుంచి 194 వరకు కాగల బేస్ సంఖ్యలు ఎన్ని అంటే 85. ఎట్లా చేస్తాం? ఫస్ట్ 24 నుంచి ఇచ్చిండు అంటే మనకు 1 నుంచి ఇస్తే చేయడం మనకు తెలుసు, మనం నేర్చుకున్నాం 1 నుంచి ఎట్లా అనేది. ఆ 1 నుంచి చేస్తే n/2 చేస్తే సరిపోతుంది. అది సరి సంఖ్య ఉండని బేసి సంఖ్య ఉండని. నీకు సరి సంఖ్య అడిగినట్టే డైరెక్ట్ n/2 ఉన్నాయి. బేసి సంఖ్య అడిగినప్పుడు ఇక్కడ సరి సంఖ్య ఉంటే n/2 చేయాలి. ఒకవేళ ఇక్కడ బేసి ఉంటే మాత్రం 1 కలపాలి. అది ఎందుకు కలుపుతున్నామంటే అది కూడా బేసే కాబట్టి అది కలపాలి, అంతే. సింపుల్గా గుర్తుండడానికి మీకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. రైట్, ఇంకోటి తీసుకున్నాం. 15 నుండి 143 వరకు కాగల సరి సంఖ్యలన్నీ బేసి సంఖ్యలన్నీ. ఓకేనా? 15 నుండి ఇచ్చింది, మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఇచ్చిండు. మనకి 1 నుండి 143 వరకు అంటే ఈజీగా చేసేస్తాం n/2 అని. ఓకేనా? n/2 అంటే n వాల్యూ ఎక్కడి వరకు అయితే అడిగిండో అది n వాల్యూ అవుతుంది. n వాల్యూ 143/2 చేస్తే 1 నుంచి ఇక్కడ దాకా అడిగినప్పుడు ఎన్ని ఉంటాయి అనేది వస్తుంది. కానీ ఇక్కడ 15 నుంచి అడిగిండు అంటే ఇక్కడ 1 2 3 4 వరకు 14 వరకు కూడా ఉంటాయి కదా, ఇవి అడగట్లేడు, మధ్యలోకి వెళ్ళి అడిగిండు. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి, 1 నుంచి తీసుకోవాలి. నువ్వు అనుకోవాలి మనసులుగా, వాడు వేయలేడు కదా నేను ఈ నుంచి చేస్తా అంటే లెక్క తప్పైపోతుంది. ఈ 15 నుంచి నువ్వు ఈ దాకా చేసినా కూడా అదే ఆప్షన్ ఉంటుంది. నువ్వు పెడతావు వస్తావు కరెక్ట్ చేసినా అనుకుంటావు, తర్వాత రిజల్ట్ అది రాంగ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, 1 నుంచి 143 వరకు చేయండి. 1 నుంచి 140 వరకు తిరిగి ఫస్ట్ సరి సంఖ్య చేస్తున్నాము. 1 నుండి 143 వరకు చేస్తే n/2. n/2 అంటే ఎన్ని అయింది ఇక్కడ? 143/2. 2 1 2 2 143/2. 2 1 2 గోల్ 14 2 1 అంటే ఎన్ని వచ్చినాయి? 71 వచ్చినాయి. ఓకేనా? అంటే 1 నుంచి 143 వరకు 71 సరి సంఖ్యలు ఉన్నాయంట. ఇప్పుడు 1 నుంచి 14 వరకు కూడా మిగిలినాయి కదా. ఇప్పుడు అది 1 నుంచి 14 వరకు చేద్దాం. 15 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 14 వరకు చేద్దాం. 14 వరకు అంటే మళ్ళీ n/2. n అంటే దీంట్లో 14 n అవుతుంది. 14/2 అంటే 2 ఎక్కం 2 గోల్ అంటే 7 వచ్చినాయి. ఇవి లేవు కాబట్టి దాని నుంచి తీసేయి, దీని నుంచి 7 తీసేయి, ఈ 7 తీసేయి. 7 తీసేస్తే అప్పుడు ఇక 1 నుంచి 11, 1 నుంచి 7 పోదు కాబట్టి 1 అప్పు తీసుకుంటావు, అప్పుడు అది 11 అవుతుంది. 11 నుంచి 7 పోతే 4, తర్వాత 6 అంటే ఎన్ని ఉంటాయంట? 15 నుంచి 143 వరకు సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 64 ఉంటాయి. అదే ఇప్పుడు బేస్ సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే సరి సంఖ్యలు చేసేసినాం. బేస్ సంఖ్యలు ఎన్ని అంటే మళ్ళీ సేమ్. ఇప్పుడు 15 నుండి 143 వరకు కాగల బేసి సంఖ్యలు ఎన్ని అడిగినా అనుకో, ఇప్పుడు బేసి చేస్తున్నాం. బేసి సంఖ్యలు ఎన్ని అని అడిగితే సేమ్ మళ్ళీ 1 నుంచి 143 వరకు చేయాలి. 143 వరకు చేస్తే ఏంది? n/2. n/2 ఇక్కడ బేసి అడిగిండు, బేసి సంఖ్య ఉంది కాబట్టి 1 కలుపుకోవాలి. ఇది కూడా బేసే కాబట్టి 1 కలుపుకోవాలి. n+1/2 అవుతుంది. అప్పుడు 1 కలిపితే 143కి 1 కలిపితే 144/2. 2 ఎక్కం 2 గోల్ 14 2 2 ఇక్కడ 72. 1 నుంచి 143 వరకు 72 బేస్ సంఖ్యలు ఉంటాయి.
తర్వాత 1 నుంచి 14 వరకు కూడా ఉంటాయి కదా, కాబట్టి అవి తీసేయాలి. 1 నుంచి 14 వరకు, 14 వరకు ఇక్కడ సరి సంఖ్య ఉంది కాబట్టి డైరెక్ట్ n/2 వేసేస్తే సరిపోతుంది మీకు. n/2 అంటే 14/2, 2 ఎక్కం 2 గెల, అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. ఆ 7 దాంట్లోకి వెళ్ళి తీసేయాలి. ఎందుకు, వాడు 15 నుంచి అడిగిండు నీకు, 1 నుంచి అడగలేడు. కాబట్టి 1 నుంచి 14 వరకు ఎన్ని అయితే బేస్ సంఖ్యలు ఉన్నాయో అవి తీసేయి. అప్పుడు 72 నుంచి 7 పోతే తీసేయి. 2 నుంచి 7 పోదు కాబట్టి ఒకటి అప్పు తీసుకో, 12 అవుతుంది. 12 నుంచి 7 పోతే 5, ఇక్కడ 6. ఎన్ని ఉంటాయి బేస్ సంఖ్యలు, ఎన్ని అంట, 65. ఓకేనా. లేదనుకుంటే దీనికి ఒకటి కలిపిన అయిపోతుంది. ఎందుకు, ఇది కూడా బేస్ సంఖ్యనే కాబట్టి ఒకటి కలిపిన అయిపోతుంది. అప్పుడు వాడు ఏమడుగుతాడు, ఇట్లా అడగొచ్చు, ఎన్ని సరి సంఖ్యలను అడగొచ్చు, లేదా ఎన్ని బేసి సంఖ్యలు అడగొచ్చు, లేదంటే ఆ సరి సంఖ్యలు బేసి సంఖ్యల మొత్తం అంటాడు. ఆ సరి సంఖ్యలు బేసి సంఖ్యల మొత్తం అంటే ఇప్పుడు నువ్వు సరి సంఖ్యలు ఎన్ని కనుక్కున్నావు, బేసి సంఖ్యలు ఎన్ని కనుక్కున్నావు, ఆ సరి సంఖ్యలు బేసి సంఖ్యల మొత్తం అడుగుతాడు. ఆ సరి సంఖ్యల బేసి సంఖ్యల లబ్ధం అడుగుతాడు. ఇట్లా అడిగిన దాన్ని బట్టి నువ్వు చేసే పద్ధతి ఉండాలి. ఓకే. ఇప్పుడైతే వాడు ఏదైనా ఒక సంఖ్య నుంచి సంఖ్య వరకు ఇస్తే వాటి మధ్యలో బేసి సంఖ్యలు ఎన్ని, సరి సంఖ్యలు ఎన్ని అనేది చెప్తున్నాము. దానికి n/2 అనేది ఫార్ములా. బేసి సంఖ్య ఇచ్చి బేసి సంఖ్య అడిగితే n+1/2, లేదు సరి సంఖ్య ఇచ్చి వాడు బేసి అడగని సరి అడగని n/2నే. ఇప్పుడు చూడండి, 1 నుండి 10 వరకు కాగల సరి సంఖ్యల మొత్తం ఎంత, సరి సంఖ్యల మొత్తం ఎంత. ఇప్పుడు 1 నుంచి 10 వరకు అంటుండు. 1 2 3 4 5 6 7 8 9 10 ఇవే కదా. 1 నుండి 10 వరకు కాగల సరి సంఖ్యల మొత్తం ఎంత, సరి సంఖ్యల మొత్తం చేస్తున్నాం. సరి సంఖ్యలు ఏవి దీంట్లో, 2 సరి సంఖ్యనే, 4 సరి సంఖ్యనే, 6 సరి సంఖ్యనే, 8 సరి సంఖ్యనే, 10 సరి సంఖ్యనే. వాటి మొత్తం అడుగుతుండే. అంటే 2 + 4 + 6 + 8 + 10. ఓకేనా. ఇగో 2 8 10 10 10 20 అయిపోయినాయి. ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత ఇవో 10 30 అయిపోయాయి. అంటే ఎంత వచ్చింది, వాటి సరి సంఖ్యల మొత్తం అంటే ఎంత, 1 నుండి 10 వరకు కాగల సరి సంఖ్యల మొత్తం. సరి సంఖ్యల మొత్తం అంటే నీకు ఎంత, 30 వచ్చింది. ఇప్పుడు మనం సరి సంఖ్యల మొత్తం అడుగుతుంది కదా, సరి సంఖ్యల మొత్తం ఎంత. సరి సంఖ్యలు ఎన్ని అంటే ఏం చేసినాము, n/2 చేసినాం ఇంతకుముందే రీసెంట్గా. సరి సంఖ్యలు ఎన్ని, n/2. n/2 అంటే ఏంది, n 10, 10/2 అంటే ఎంత, 5 వచ్చింది కదా. సరి సంఖ్యలు ఎన్ని అంటే 5. అదే వీటి మొత్తం అడిగితే మీకు ఆ మొత్తం ఆ 5ను కూడాలి మీరు. నేను స్టార్టింగ్ ఇంత లాస్ట్ వీడియోలో ఏం చెప్పినా, సహజ సంఖ్యల మొత్తం చెప్పిన. సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏమని చెప్పిన, n × n+1/2 అన్న. చూడండి, ఇక ఇక్కడ 2 పెట్టకుంటే సరిపోతుంది మీకు. ఈ 2 పెట్టకుంటే ఏమవుతుంది తెలుసా, ఇది సరి సంఖ్యల మొత్తం అవుతుంది. ఓకేనా. ఎట్లా, ఇక చూడండి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి సరి సంఖ్యలు. ఫస్ట్ సరి సంఖ్యలు ఎన్నో కనుక్కోవాలి దీంట్లో. 1 నుంచి 10 లోపు సరి సంఖ్యలు ఎన్ని, n/2. n/2 అంటే 10/2. ఎన్ని వస్తాయి, 5 వస్తాయి. 5 వస్తే మీకు ఆ సరి సంఖ్యల మొత్తం ఎంత అడిగిందంటే n × n+1 అంతే. ఇది సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా. n అంటే ఎంత, ఈ 5 అవుతుంది. అది సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి 5 అవుతుంది. ఇగో 5 × 5 + 1, 5 × 6, 6 5ల 30 వచ్చిందా. ఇది మీకు ఇట్లా చేసినా ఇదే వస్తుంది, ఇట్లా చేసినా ఇది వస్తుంది కదా. ఇప్పుడు 1 నుంచి 10 వరకు అడిగింది కాబట్టి చేసినావు. 1 నుంచి 100 వరకు చేయాలంటే ఇట్లా వేసుకొని కూడతావు నువ్వు, అప్పుడు కూడలేవు కదా. అప్పుడు ఏం చేయాలి నువ్వు, 1 నుంచి 100 వరకు కాగల సరి సంఖ్యల మొత్తం అడిగినంటే ఏం చేయాలి నువ్వు. సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏం చెప్పినా నేను ఇప్పుడు, వాటి మధ్యలో సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనేది కనుక్కోవాలి ఫస్ట్. 1 నుంచి 100 వరకు సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 100/2 కదా. సరి సంఖ్యలకు ఫార్ములా n/2 అని చెప్పిన. 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యలు ఎన్ని అంటే n/2. n/2 అంటే 100/2. 100/2 అంటే 50. అంటే ఇక్కడ 50 సరి సంఖ్యలు ఉన్నాయి. 50 సరి సంఖ్యల మొత్తం కావాలంటే ఏం చెప్పిన, సరి సంఖ్యల మొత్తం కావాలంటే ఏం చెప్పిన, n × n+1. ఆ n అంటే ఏంది, 50. ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయంటే అవి 50. ఇగో 50 × n+1 అంటే 51. వీటిని కూడితే మీకు ఆటోమేటిక్ ఇది అయిపోతుంది. 5 ఎక్కం 5, 5 5 25. ఈ 0 ఉంది కాబట్టి 0 ఇక్కడ పెట్టేస్తాం. 25 50 అనేది ఆ సరి సంఖ్యల మొత్తం ఉంటాయి. 1 నుంచి 100 వరకు అడగచ్చు, 1 నుంచి 1000 వరకు అడగచ్చు, 1 నుంచి 1,00,000 వరకు అడగచ్చు. సరి సంఖ్యలు ఎన్ని అంటే n/2. ఓకేనా. సరి సంఖ్యల మొత్తం ఎన్ని అంటే n × n+1 అంతే. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నాం.
25 నుండి 75 వరకు కాగల సరి సంఖ్యల మొత్తం ఎంత? ఫస్ట్ వాటి మధ్యలో సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయో కనుక్కోండి. ఇక్కడ మధ్య నుంచి వచ్చింది 25 అనేది మిడిల్లో వచ్చే ఇది 1 నుంచి వెళ్ళాడు కాబట్టి ఫస్ట్ 1 నుంచి చేసుకోండి. 1 నుంచి 75 వరకు సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే n/2 అని చెప్పినాం కదా. 75/2 ఎంత వస్తుంది? 2 ఎక్కం 2 అమ్ముళ్ళు 6 2 గోలు 14 అంటే 37 వస్తాయి ఇక్కడ సరి సంఖ్యలు. తర్వాత 25 నుంచి అంటే 24 వరకు చేయండి. ఇప్పుడు 1 నుంచి 24 వరకు 24 వరకు అంటే n/2 ఎంత? 24/2 2 ఎక్కం 2 ఎక్కం 2 2 అంటే 12 వస్తాయి. ఆ 12 తీసేయండి దాంట్లోకి వెళ్ళి, ఎందుకంటే ఇవి లేవు కాబట్టి ఇవి తీసేస్తాం. తీసేస్తే 7 నుంచి 2 పోతే 5 3 నుంచి 1 పోతే 2 అంటే ఎన్ని ఉంటాయంట ఇక్కడ? 25 నుంచి 75 వరకు 25 సరి సంఖ్యలు ఉంటాయంట. 25 సరి సంఖ్యలు ఉంటాయని తెలిసింది. ఇప్పుడు ఆ 20 సరి సంఖ్యల మొత్తం కావాలి. 20 సరి సంఖ్యల మొత్తం అంటే ఏం చెప్పిన ఫార్ములా? n × n+1 వేసే 25 × 25 + 1 అంటే 26. వీటిని కూడితే ఆన్సర్ వచ్చేస్తుంది. 26 × 25 చేసేయండి ఇట్లా. 5 6 30 చేతన 3 5 2 10 13 6 2 12 రిమైండర్ 1 2 2 4 1 5 కథం 0 5 6 అంటే ఎన్ని వస్తాయి అంటే 650 వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఇప్పుడు అదే 25 నుంచి 75 వరకు కాగల బేసి సంఖ్యల మొత్తం అడిగింది అనుకో, సేమ్ మళ్ళీ ఏం చేస్తాం? మధ్యలోకి వెళ్ళి అడిగాను. మనకు 1 నుంచి చేయడం వచ్చు కాబట్టి 1 నుంచి 75 వరకు చేస్తాం. 75 వరకు ఇది బేసి సంఖ్య కాబట్టి n+1/2 76/2 2 ఎక్కం 2 అమ్ముళ్ళు 6 2 ఎందులు 16 38 బేసి సంఖ్యలు ఉంటాయి. ఇక్కడ 1 నుంచి చేసినాం మనం. ఇక్కడ 1 నుంచి 24 వరకు లేవు కాబట్టి ఇప్పుడు 1 నుంచి 24 వరకు చేయండి. చేస్తే ఇది సరి సంఖ్యనే కాబట్టి n/2 చేసేస్తే సరిపోతుంది. n/2 అంటే 24/2 ఎంత? 12 వచ్చింది. ఆ 12 దాంట్లోకి వెళ్ళి తీసేయండి. 25 నుండి 75 వరకు కాగల బేసి సంఖ్యల మొత్తం నేర్చుకుంటున్నాం మనం. సరి సంఖ్య ఇంతకుముందు చెప్పిన ఎట్లా చేయాలనేది. ఇప్పుడు బేసి సంఖ్య 25 ఇచ్చిండు. 1 నుంచి 75 వరకు చేయాలి. 75 వరకు చేస్తే 75/2 అంటే ఎంత వస్తుంది? 2 అమ్ముళ్ళు 6 2 గోలు 14 అంటే 37 ఉంటాయి ఇక్కడ. తర్వాత 24 వరకు చేయాలి. 1 నుంచి 24 మనం చేస్తుంది ఏంటి? బేసి సంఖ్య. ఇట్లానే కన్ఫ్యూజ్ అవుతాం, ఇట్లా కన్ఫ్యూజ్ కావద్దు. బేసి సంఖ్య చేస్తున్నాం, ఇక్కడ కూడా బేసి ఇచ్చింది కాబట్టి దీనికి ఒకటి కలపాలి. అప్పుడు ఎన్ని? ఇవి 38 అవుతాయి. ఎందుకంటే ఇది n/2 చేయకుండా n+1/2 చేయాలి. ఇంతకుముందు చెప్పిన అది ఎందుకు చేయాలనేది. ఎందుకంటే ఇది కూడా బేసి సంఖ్య కాబట్టి కలపాల్సి వస్తుంది. అంటే 38 బేసి సంఖ్యలు ఉంటాయి. అదే 1 నుంచి 24 25 ఇక్కడ వచ్చేసింది కాబట్టి 24 వరకు చేయండి. ఇది సరి సంఖ్యనే కాబట్టి డైరెక్ట్ n/2 చేయొచ్చు. 24/2 అంటే 2 ఎక్కం 2 2 12 వస్తాయి. ఆ 12 దాంట్లోకి వెళ్ళి తీసేయండి. తీసేస్తే 26 ఏముంటాయి? బేసి సంఖ్యలు ఉంటాయి. ఎక్కడి నుంచి? 25 నుంచి 75 వరకు 26 బేసి సంఖ్యలు ఉంటాయి. అవి ఏవేవి ఉంటాయో 25 27 29 31 33 ఇట్లా 75 వరకు 26 బేసి సంఖ్యలు ఉంటాయి. కావాల్స్తే మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటుండు. సరి సంఖ్యల మొత్తం అంటే ఏం చెప్పినాం? n × n+1 చేస్తే సరి సంఖ్యల మొత్తం వస్తుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ బేసి సంఖ్యల మొత్తం రావాలంటే n² అని చేసేస్తే సరిపోతుంది. ఏదొచ్చింది మీకు? 26 వచ్చింది కదా. 26² చేస్తే సరిపోతుంది. 26 × 26 లేదా మీకు ఆల్రెడీ నేను చెప్పిన 20 వరకు లేదంటే 30 వరకు నేర్చుకుంటే ఇంకా మంచిది. ఏంది? స్క్వేర్స్. ఈ 26 స్క్వేర్ నేర్చుకురంటే ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. 6 6 36 6 2 12 6 2 12 2 4 1 5 6 7 676 అని మీరు డైరెక్ట్ రాసేయచ్చు. ఇట్లా లేదు ఇట్లా ఎట్లా వస్తా అన్నట్టు మీకు డౌట్ వస్తే ఇప్పుడు చిన్నది తీసుకొని మీకు చేసి చూపిస్తా. ఒకసారి చూడండి. 1 నుంచి 9 వరకు కాగల బేసి సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ బేసి సంఖ్యలు ఏమి ఉంటాయి? 1 3 5 7 ఇవే కదా బేసి సంఖ్యలు. ఆ బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనేది ఇది బేసి సంఖ్య కాబట్టి n+1/2 చేయండి అన్న. 9 + 1/2 10/2 అంటే 5 బేసి సంఖ్యలు ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడికి. 1 2 3 4 5 ఓకేనా? 5 బేసి సంఖ్యలు ఉంటాయి.
5 బేసి సంఖ్యలు ఉంటే ఆ బేసి సంఖ్యల మొత్తం కావాలి మీకు. ఇప్పుడు ఇది మొత్తం కావాలి, వాడు అడిగింది అదే కదా. 25 నుంచి 75 వరకు కాగల బేసి సంఖ్యల మొత్తం, బేసి సంఖ్యల మొత్తం, ఇక బేసి సంఖ్యల మొత్తం. ఇప్పుడు మనకు ఈ n² అనే ఫార్ములా నేను ఎందుకు అప్లై చేసిన అనే దానికి వివరిస్తున్నాను మీకు. 1 నుంచి 9 వరకు తీసుకున్నా ఆ బేసి సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నా. 1 నుంచి 9 వరకు కాగల బేసి సంఖ్యల మొత్తం అంటే ఆ బేసి సంఖ్యలు రాసుకుంటే ఆ బేసి సంఖ్యలు 5 ఉంటాయని తెలిసింది. ఈ 5² అంటే 25 ఆన్సర్ అని పెట్టేయచ్చు. ఇప్పుడు 1 నుంచి 9 వరకు బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటే 25 అని చెప్పొచ్చు. ఈ 25 ఎట్లా వచ్చింది చూడండి. 1 + 3 + 5 + 7 + 9 4 9 9 9 9 9 18 18 + 7 ఎంత 25 కదా. వచ్చేసిందా? ఈ చిన్నది కాబట్టి ఈజీగా ఇట్లా రాసుకొని చేస్తాం. ఇప్పుడు పెద్దగా అడిగినప్పుడు చేయం కాబట్టి డైరెక్ట్ n². బేసిస్ సంఖ్యల మొత్తం ఎంత అంటే n². సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే n × n+1. ఇవి గుర్తుండాల్సిందేగా, పెద్ద పెద్ద లెక్కలు చేయాలంటే ఇవి గుర్తుండాల్సిందే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకో లెక్క చూడండి. 1 నుంచి 30 వరకు కాగల సరి సంఖ్యల మొత్తం ఎంత లేదా బేసి సంఖ్యల మొత్తం ఎంత. సరి సంఖ్యలు అడుగుతుండా, బేసి సంఖ్యలు అడుగుతుండా. ఇప్పుడు 1 నుంచి 30 వరకు సరి సంఖ్యల మొత్తం ఎంత చేస్తున్నాం. సరి సంఖ్యల మొత్తం ఎంత తెలవాలంటే ఫార్ములా ఏంది? n × n+1 అని చెప్పిన. ఈ n వాల్యూ ఏది? ఆ సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అది n. కాబట్టి ఫస్ట్ నువ్వు n కనుక్కోవాలి. n కనుక్కోవాలంటే 1 నుంచి 30 వరకు సరి సంఖ్యలు ఎన్ని అంటే n/2. 30/2. 30/2 అంటే 15. అంటే సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయంట? 15 ఉన్నాయి. ఈ మధ్యలో 15 సరి సంఖ్యలు ఉన్నాయి. ఆ 15 సరి సంఖ్యల మొత్తం కావాలి కాబట్టి 15 × 16. 15 16ల చేసి 16 × 15. ఇగో 6 5 30. 5 ఎక్కం 5 3. 5 ఎక్కం 5. 5లో 3 కలిపితే 8. 6 ఎక్కం 6. 1 ఎక్కం 1. ఎంత వచ్చింది? 0. 8లో 6 కలిపితే 14. రిమైండర్ 1. 240 వచ్చింది. అంటే ఎంత ఉంటుందంట? 240 ఉంటుంది. సరి సంఖ్య అడిగితే. లేదు దీన్నే బేస్ సంఖ్య అడిగిన అనుకో, బేస్ సంఖ్యలో మొత్తం అడిగిన అనుకో, నీకు ఇదే క్వశ్చన్ 1 నుంచి 30 వరకు కాగల బేసి సంఖ్యల మొత్తం అన్నాడు అనుకో. ఫస్ట్ బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయో అనుకోవాలి. బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 30/2. ఇది సరి సంఖ్య కాబట్టి డైరెక్ట్ కొట్టేసిన అయిపోతుంది. 15 బేసి సంఖ్యలు ఉంటాయి. 15 బేసి సంఖ్యలు ఉంటాయి. బేసి సంఖ్యల మొత్తం కావాలంటే n² అన్న. బేసి సంఖ్యల మొత్తం అంటే 15². 15² వాల్యూ ఎంత? 15 × 15. ఇదే చెప్తున్నాను నేను. స్క్వేర్లు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇక్కడ చేయాల్సిన అవసరం ఉండదు మీకు. 5 5 25. 5 ఎక్కం 5 7. 5 1. ఇగో 5 12కి 2 చేతన 1 225. అంటే 15² బేసి సంఖ్యల మొత్తం ఎంత వస్తుంది? 225 అని చెప్పొచ్చు. నీకు సరి సంఖ్యల మొత్తం అడిగిండా, బేసి సంఖ్యల మొత్తం అడిగిండా? ఇది అడగకుండా ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు బేసి సంఖ్యలు ఎన్ని వచ్చినాయి? 15 వచ్చినాయి. బేసి సంఖ్యలు సరి సంఖ్యలు కూడా 15 వచ్చినాయి. బేసి సంఖ్యలు కూడా 15 వచ్చినాయి కదా. మనం కనుక్కున్నాం ఎట్లా? n/2 అని మనం కనుక్కున్నాం. 1 నుంచి 30 వరకు కాగల సరి సంఖ్యల మొత్తం 15 అని తెలిసినాయి. ఈ మెథడ్ వాడకుండా వాడు ఏమంటాడు తెలుసా? మొదటి 15 సరి సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. ఏంది? మొదటి 15 సరి సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. ఆ మొదటి 15 సరి సంఖ్యలు అంటే ఏవే ఉంటాయి? ఇగో 2 4 6 8 10 12 ఇవే కదా మొదటి సరి సంఖ్యలు. మనం ఇంతకుముందు చేసినాం వచ్చినాం. 1 నుంచి 30 వరకు అని వాడితే ఆ పద్ధతి చేస్తాం. లేదు వాడే మొదటి 15 సరి సంఖ్యలని ఇచ్చిండు. సరి సంఖ్యలు ఎన్ని అని వాడే ఇచ్చేసిండు. నీకు 15 ఉన్నాయంట, వాటి మొత్తం ఎంత అంటుండు. కాబట్టి డైరెక్ట్ మనం సరి సంఖ్యల మొత్తం కావాలంటే ఏంది ఫార్ములా? n × n+1. 15 × 16 చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు మొదటి 15 బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. సరి సంఖ్యలు వాడకుండా బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. బేసి సంఖ్యల మొత్తం అంటే ఇవి బేసి సంఖ్యలను వాడేచ్చిండు. మొదటి 15 బేసి సంఖ్యలు అంటుండు నీకోడు. మొదటి 15 బేసి సంఖ్యల మొత్తం. బేసి సంఖ్యల మొత్తం రావాలంటే n² చెప్పిన. అంటే 15². 15² = 225. ఇట్లా బేసి సంఖ్య వాడు ఈ మెథడ్లో ఇస్తున్నాడా? 1 నుంచి 30 వరకు సరి సంఖ్యల మొత్తం ఎంత అంటుండా, లేదంటే మొదటి 15 సరి సంఖ్యల మొత్తం అంటుండా, లేదా ఈ సంఖ్య 1 నుండి 30 వరకు గల బేసి సంఖ్యల మొత్తం అడుగుతుండా,
లేదా మొదటి 15 బేసి సంఖ్యల మొత్తం అడుగుతుండా, ఆ క్వశ్చన్ బట్టి ఇది అడిగిన అదే ఫార్ములా, ఇది అడిగిన అదే ఫార్ములా. కాకపోతే ఇక్కడ సరి సంఖ్యలు మనం కనుక్కుంటున్నాం, ఇక్కడ సరి సంఖ్యలు వాడే ఇచ్చిండు. ఇక్కడ బేసి సంఖ్యలు కనుక్కుంటున్నాం, ఇక్కడ బేసి సంఖ్యలు వాడే ఇచ్చిండు. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాము? సహజ సంఖ్యల మొత్తం. ఏంది సహజ సంఖ్యల మొత్తము? n ఇంటూ n ప్లస్ 1/2. మొదటి సహజ సంఖ్యల మొత్తం. మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తం అంటే n ఇంటూ n ప్లస్ 1, 2n ప్లస్ 1/6. మొదటి సహజ సంఖ్యల ఘనాల మొత్తం అంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని చెప్పిన. ఇంకోటి ఏం చెప్పిన మీకు? సరి సంఖ్యలు ఎన్ని లేదా బేసి సంఖ్యలు ఎన్ని. సరి సంఖ్యలు అడిగినా బేసి సంఖ్యలు అడిగినా n/2 చేయండి అన్న. కాకపోతే మీకు ఇచ్చిన సంఖ్యలో చివరన బేసి సంఖ్య ఉంటే n ప్లస్ 1/2 చేయాలి బేసి సంఖ్య రావడానికి. సరి సంఖ్యలకు రావడానికి నార్మల్గా n/2 చేస్తే సరిపోతుంది అని చెప్పిన. లేదు సరి సంఖ్యల మొత్తం ఎంత, బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటే, ఇప్పుడు సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు అనుకో, మొత్తానికి ఫార్ములా ఏంది? n ఇంటూ n ప్లస్ 1. లేదు బేసి సంఖ్యల మొత్తం అన్నాడు అనుకో, బేసి సంఖ్యల మొత్తం అంటే n². ఇవన్నీ మీకు స్టార్టింగ్లో ఒక పేజీ వదిలేయమన్నా కదా, ఆ పేజీలో అన్ని ఫార్ములాస్ రాసుకోండి. నేను ఎక్కడైతే ఫార్ములా అని వాడుతున్నానో అక్కడ మొదటి పేజీలో రాసుకున్నారంటే మీకు ఈజీ అవుతుంది.